హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. జీకే జనరల్ స్టడీస్ గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 4కి, డిఎస్సి ఎనీ ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్. నంబర్ 1, జూన్ 2022లో బ్రిక్స్ దేశాల సమూహములో చేరడానికి క్రింది వాటిలో ఏ దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి? ఆన్సర్ 3, ఇరాన్. నంబర్ 2, ఆగస్టు 2022లో హవాయి సముద్ర జలాలలో యుఎస్ మరియు జపాన్లతో పాటు కింది వాటిల్లో ఏ దేశాలు సంయుక్త బాలిస్టిక్ క్షిపణ రక్షణ వ్యాయామాన్ని ప్రారంభించాయి? ఆన్సర్ 3, దక్షిణ కొరియా. క్వశ్చన్ నంబర్ 3, జూలై 2022లో ఏ దేశం దాని ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమంలో దాని కొత్త అంతరిక్ష కేంద్రంలో పూర్తి చేయడానికి అవసరమైన 3 మాడ్యూల్స్లో రెండవది అయిన వెంటైన్ ప్రారంభించింది? ఆన్సర్ 2, చైనా. నంబర్ 4, 2022లో దేశీయంగా అభివృద్ధి చేసిన 3 దశల నూరి రాకెట్ని ఉపయోగించి కింది వాటిలో మొదటి విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ 2, దక్షిణ కొరియా. క్వశ్చన్ నంబర్ 5, ఆగస్టు 2023 నుండి ఏ రైల్వే కస్టమర్లు మరియు స్టార్ అలయన్స్ నెంబర్ ఎయిర్లైన్స్ ప్రయాణికులు పర్యావరణ అనుకూల రైళ్లలో తమ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ప్రారంభించగలరు లేదా ముగించగలరు మరియు దీని కోసం చెప్పబడిన రైల్వే నెట్వర్క్ స్టార్ అలయన్స్ యొక్క ప్రపంచంలోని మొదటి మధ్యంతర భాగస్వామిగా అవతరించింది? ఆన్సర్ 2, డ్యూష్ బాన్, జర్మనీ. క్వశ్చన్ నంబర్ 6, జూన్ 2022లో కామన్వెల్త్లో చేరిన తాజా సభ్య దేశాల కింది వాటిలో ఏ దేశం చేరింది? ఆన్సర్ 3, గబాన్. క్వశ్చన్ నంబర్ 7, జూలై 2022లో యుఎన్ జనరల్ అసెంబ్లీ స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన పర్యావరణానికి ప్రాధాన్యత ప్రకటించే చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించి అది సార్వత్రిక డాష్. ఆన్సర్ 2, మానవ హక్కు. క్వశ్చన్ నంబర్ 8, జూలై 2022లో 30 ఎన్ఏటిఓ మిత్ర దేశాల కింది ఏ దేశ సంబంధించిన ప్రవేశ ప్రోటోకాల్పై సంతకం చేశాయి? ఆన్సర్ 1, స్వీడన్ మరియు ఫిన్లాండ్. క్వశ్చన్ నంబర్ 9, కామన్వెల్త్ గేమ్స్ 2022 డాష్లోని నిర్వహించబడింది? ఆన్సర్ 1, బర్మింగ్హామ్. క్వశ్చన్ నంబర్ 10, కామన్వెల్త్ గేమ్స్లో 2022లో ఏ దేశపు పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకాన్ని నిలబెట్టుకుంది? ఆన్సర్ 2, భారతదేశం. క్వశ్చన్ నంబర్ 11, కామన్వెల్త్ గేమ్స్లో 2022లో ఈ కింది ఏ గేమ్ ఈవెంట్లు నిర్వహించబడలేదు? ఆన్సర్ 3, షూటింగ్. క్వశ్చన్ నంబర్ 12, యుఈఎఫ్ఏ ఉమెన్ యూరో 2022 ఫైనల్ జర్మనీని ఓడించి మొదటి ప్రధాన మహిళా సాకర్ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ 2, ఇంగ్లాండ్. క్వశ్చన్ నంబర్ 13, ఆగస్టు 2022లో ఏ దేశం యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీని ప్రభుత్వం ఉన్నత స్థాయి యుఎన్ ఇంటర్నేషనల్ గవర్నర్స్ ఫోరం ఐజిఎఫ్లో లీడర్షిప్ ప్యానెల్కు
నియమించారు? ఆన్సర్ 3 భారతదేశం. నంబర్ 14 దేశానికి స్వాతంత్రం వచ్చిన 75వ సంవత్సరంలో భారతీయ విద్యార్థులకు 75 స్కాలర్షిప్లను అందించడానికి భారతదేశంలో ప్రముఖ వ్యాపార సంస్థలతో ఏ ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ 4 యునైటెడ్ కింగ్డమ్. 15 జూలై 2022లో కింది పండితులలో ఎవరికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ రూరల్ రిలైజేషన్ ICCR 2021కి విశిష్ట ఇండాలజిస్ట్ అవార్డు లభించింది? ఆన్సర్ 1 జెఫ్రీ ఆర్మ్స్ట్రాంగ్. క్వశ్చన్ నెంబర్ 16 జూన్ 2022లో US సుప్రీంకోర్టు మొదట నల్లజాతి మహిళలు న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ 1 కెజిత్ బ్రౌన్ జాక్సన్. క్వశ్చన్ నెంబర్ 17 జూలై 2022లో బ్రిటిష్ ప్రధాని మంత్రి బోరిస్ జాన్సన్ మొదటి చర్చలో లీడర్షిప్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ 2 వోలోడిమిర్ జెలెన్స్కీ. క్వశ్చన్ నెంబర్ 18 జూలై 2022లో అధికారికంగా ఇజ్రాయెల్ 14వ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ 3 యైర్ లాపిడ్. క్వశ్చన్ నెంబర్ 19 జూలై 2022లో ప్రపంచంలోని 2వ అత్యంత ఎత్తైన K2 శిఖరాన్ని అవరోధించిన మొదటి బంగ్లాదేశీయుడు ఎవరు? ఆన్సర్ 1 వసీఫా నజ్రీన్. క్వశ్చన్ నెంబర్ 20 భారతదేశంలో 10 నగరాల్లో ఆగస్టు 5 మరియు 11 ఆగస్టు 2022లో మధ్య జరిగిన ఈవెంట్లతో మరియు ఆగస్టు 12, 2022న న్యూఢిల్లీలోని తలకటోరా స్టేడియంలో గ్రాండ్ ఫినాలేతో ఆజాదీ అమృత మహోత్సవ్ కింద బాందే చల్ ఉద్యమాన్ని భారత ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? ఆన్సర్ 3 సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 11 ఆగస్టు 2022లో కేరళ నాలెడ్జ్ ఎకానమీ కింద కనెక్టివ్ కెరియర్ టు క్యాంపస్ ప్రచారంలో భాగంగా కేరళ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ కౌన్సిల్ KDISU మరియు ICT అకాడమీ ఆఫ్ కేరళ ICTAK కింద వాటిలో దేనితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ 2 లింక్డ్ ఇన్. క్వశ్చన్ నెంబర్ 22 మహర్షి అరబిందో 150వ జయంతి మరియు 75వ స్వాతంత్ర్యం సందర్భంగా భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మధ్య దేశ వ్యాప్తంగా 75 జైళ్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా శ్రీ అరబిందో జీవితం మరియు తత్వాన్ని స్మరించుకుంది? ఆన్సర్ 2 12 మరియు ఆగస్టు 15, 2022. 23 జార్ఖండ్ జాతీయ మహోత్సవం న జరుపుకున్నారు. ఇందులో భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలతో సహా గిరిజన ఆధిపత్య రాష్ట్రాలు నుండి కళాకారులు పాల్గొన్నారు. ఆన్సర్ 2 9, 10 ఆగస్టు 2022. క్వశ్చన్ నెంబర్ 24 నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ NAISA జిల్లాల లీగల్ సర్వీస్ అథారిటీ DLSA
ఏఎస్ యొక్క మొట్టమొదటి జాతీయ స్థాయి సమావేశాన్ని 31 జూలై 2022 కింది ఏ నగరాల్లో నిర్వహించింది? ఆన్సర్ 2 న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 25. కామన్వెల్త్ గేమ్స్లో 2022లో కాంస్య పథకాన్ని గెలుచుకోవడం ద్వారా కామన్వెల్త్ గేమ్స్లో స్కాలర్షిప్ భారతదేశానికి మొట్టమొదట సింగిల్స్ పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ 1 సౌరవ్ ఘోషాల్. క్వశ్చన్ నెంబర్ 26. కామన్వెల్త్ క్రీడల్లో 2022లో భారతదేశం మొత్తం 61 పథకాలతో డాష్ పోడియంపై డాష్ని ముగించింది? ఆన్సర్ 2 నాలుగవది. క్వశ్చన్ నెంబర్ 27. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ SAAP 2022 జూలై ఆగస్టులో ఆంధ్రప్రదేశ్లోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఎన్ని విభాగాల్లో పోటీ నిర్వహించాలని నిర్ణయించింది? ఆన్సర్ 4 30. క్వశ్చన్ నెంబర్ 28. జూన్ 14, 2022న ఆంధ్రప్రదేశ్లోని కుప్పం మున్సిపాలిటీకి చెందిన రాష్ట్ర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రాజశేఖర్ 24 రోడ్డు బైక్పై కుప్పం నుండి లడఖ్ వరకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ సాహసయాత్ర డాష్ కోసం? క్వశ్చన్ నంబర్ 29. పర్యావరణ జూలై 2022న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ రాష్ట్ర పోలీసులకు ప్రెస్ మీట్స్ కలర్ అవార్డును ప్రదానం చేశారు? ఆన్సర్ 1 తమిళనాడు. క్వశ్చన్ నెంబర్ 30. జూలై 2022లో హెల్త్ కేర్ ఆఫ్ లైఫ్ సైన్స్ గ్లోబల్ విజేత కోసం మైక్రోసాఫ్ట్ పార్ట్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మరియు 2022 UK మైక్రోసాఫ్ట్ పార్ట్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దేశ విజేతని కింది వాటిలో ఏ సంస్థ గెలుచుకుంది? ఆన్సర్ 1 HCL టెక్నాలజీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అందుబాటులో వెళ్ళే విధంగా చేస్తారు. నాకు ఈ ఒక్క సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని ఆశిస్తున్నాను.